పిఎఫ్ అకౌంట్ ఎగ్జిట్ డేట్ అప్డేట్కి సంబంధించి కొత్త ఫీచర్ అయితే పిఎఫ్ అకౌంట్లో మనకి తీసుకురావడం అయితే జరిగింది. సో మనకి కొన్ని సందర్భాల్లో కంపెనీలో మేనేజర్తో కానీ కంపెనీ నచ్చక మనం సడన్గా ఎగ్జిట్ అయినప్పుడు కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి రిలీవింగ్ లెటర్ ఇవ్వకుండా మనకి అలాగే పిఎఫ్ ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ చేయకుండా మనకి కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఇటువంటి కేసెస్లో ఎంప్లాయీస్ ఎవరైతే అక్కడ కంపెనీలో ఎగ్జిట్ అయ్యి అంటే మానేసి ఉన్నారో వాళ్ళ ఎగ్జిట్ డేట్ అంటే లాస్ట్ వర్కింగ్ డేట్ని పిఎఫ్ అకౌంట్లో అప్డేట్ చేసుకునే వీలైతే కొత్తగా తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి స్క్రీన్ షాట్ స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు యూఏఎన్ లాగిన్ అయిన తర్వాత దాంట్లో మేనేజ్మెంట్లోకి వెళ్ళి అప్డేట్ ఎగ్జిట్ డేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ అప్డేట్ డేట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్లో చూసినట్లు మీకు ఇక్కడ రీజన్ అడుగుతుంది. ఎగ్జాక్ట్ ఎగ్జిట్ డేటు అలాగే ఎగ్జిట్ డేట్ రీఎంటర్ చేయమని అడుగుతుంది. అలాగే రీజన్ ఫర్ ఎగ్జిట్ అండ్ ఆధార్ బేస్డ్ ఓటీపీ అయితే అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ఓకే కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు అప్డేట్ డూ యూ వాంట్ టు అప్డేట్ ది ఎగ్జిట్ డేట్ అని చెప్పేసి స్క్రీన్ మీద చూపించినట్టు అడుగుతుంది. సో దాన్ని మీరు అప్డేట్ కొట్టినట్లయితే మీకు డేట్ ఆఫ్ ఎగ్జిట్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఓకే కొట్టినట్టుగా మీకు అక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు ఫైనల్గా మీ స్టార్ట్ డేటు ఎండ్ డేటు ఆ పిఎఫ్ అకౌంట్లో అయితే అప్డేట్ అవుతుంది. సో దీని ద్వారా ఏంటంటే మీరు పిఎఫ్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. అలాగే పిఎఫ్ని ఈ కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వీలవుతుంది. బట్ దీనికి సంబంధించి మీరు 60 days అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది వన్స్ ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయిన